వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మాతృభాషకు సంబంధించినటువంటి అంశాల్లో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు తెలుసుకుందాం. ఈ లక్ష్యాలు స్పష్టీకరణల కంటే ముందు మనం గమ్యాలు ఉద్దేశాలు అంటే ఏంటివో తెలుసుకొని గమ్యాలు ఉద్దేశాల తర్వాత మనం లక్ష్యాలు స్పష్టీకరణలు తెలుసుకుందాం. గమ్యము అనేటువంటిది ఒక అంశము, ఉద్దేశము ఒక అంశము, తర్వాత లక్ష్యాలు ఒక అంశము, తర్వాత స్పష్టీకరణలు అనేటువంటిది ఒక అంశం. దీంట్లో చిన్న మార్పు ద్వారా కొంత తేడా ఉంటుంది. ఆ తేడాను గమనిస్తే మనకు దీంట్లో నుంచి ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గమ్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇది పూర్తయిన తర్వాత గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు పూర్తయిన తర్వాత మనం బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక గమ్యాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ గమ్యాలకి వీటికే ధ్యేయాలు అని, ప్రయోజనాలని, ఆశయాలని పేర్లున్నాయి. ఈ గమ్యాలకు సంబంధించి ఏమున్నాయంటే ధ్యేయం, నీ ధ్యేయం ఏంటి, నీ గమ్యం ఏంటి అనేటువంటిది పర్యాయపదంగా ఉంటుంది. కాబట్టి ధ్యేయమన్నా, తర్వాత ప్రయోజనమన్నా, గమ్యాలన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఆశయమన్నా కానీ కూడా ఒకటే. ఇది మనకు గమ్యాలకు సంబంధించినటువంటి భావన. ఇక తర్వాత విద్యా ప్రణాళిక రూపకల్పన ద్వారా సాధించదగినది ఇది మన గమ్యం. ఏదైతే ఆశయం ఉందో, ఆశయం కావచ్చు, ధ్యేయం కావచ్చు, ఇది విద్యా ప్రణాళికను రూపకల్పన చేస్తుంది. విద్యా ప్రణాళిక రూపకల్పన చేస్తుంది. దేన్ని చేస్తుంది? గమ్యాన్ని చేస్తుంది. కాబట్టి విద్యా ప్రణాళిక రూపకల్పన ద్వారా సాధించదగినది ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం మనం గమ్యమని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇది విద్యా వ్యవస్థ ద్వారా సాధించదగినది. అంటే విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విద్యా వ్యవస్థ ద్వారా ఒక గమ్యం అనేటువంటిది సాధించబడింది ఏంటంటే మనం గమ్యం అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత సుదీర్ఘకాలంలో సాధించబడేది ఏవి? మనకు ఆప్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి 4 అంశాలు కూడా ఇవ్వచ్చు. సుదీర్ఘకాలంలో సాధించబడేటువంటిది ఆప్షన్ 1 గమ్యాలు, ఆప్షన్ 2 ఉద్దేశాలు, ఆప్షన్ 3 లక్ష్యము, ఆప్షన్ 4 స్పష్టీకరణలు అని ఇస్తే సుదీర్ఘకాలంలో సాధించబడేటువంటి ఏంటి అంటే గమ్యము అని మనం చెప్పవచ్చు. తర్వాత విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిని ఆశించేవి ఏవి అంటే ఇవి గమ్యాలని మనం చెప్పవచ్చు. అంటే సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, అన్ని రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అనేటువంటి జరగాల. దీన్ని మనం ఇవన్నీ గమ్యాలకు సంబంధించినటువంటి. దీంట్లో అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలా, సాధించబడాలా. అప్పుడు సాధిస్తే ఈ గమ్యాన్ని సాధించినట్టు, ఆశయాన్ని సాధించినట్టు, ధ్యేయం నెరవేరినట్టు అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుందంటే విద్యా ప్రణాళిక రూపకల్పన ద్వారా సాధించదగినది ఏది అంటే గమ్యము. విద్యా వ్యవస్థ ద్వారా సాధించదగినది ఏది అంటే గమ్యము. సుదీర్ఘకాలంలో సాధించబడతాయి ఏవి అంటే గమ్యము. తర్వాత విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆశించేవి ఏవి అంటే గమ్యము. అంటే ఇవే ప్రశ్నలుగా పరిగణిస్తే దీని ఆన్సరు గమ్యం అవుతుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఉద్దేశాలు అనేటువంటిది అంశాన్ని చూద్దాం. ఇవి గమ్యాల యొక్క సూక్ష్మ రూపాలు. ఏవి? ఉద్దేశాలు గమ్యాల యొక్క సూక్ష్మ రూపం. గమ్యం అనేటువంటిది ఒక ఆశయం అని అనుకుంటే ఈ ఉద్దేశం అనేటువంటిది ఒక సూక్ష్మ రూపము అవుతుంది. తర్వాత విషయ ప్రణాళిక ద్వారా ప్రవర్తనలో మార్పును ఆశించే విధంగా ఉంటుంది. తర్వాత ప్రతి విషయానికి వేరువేరుగా ఉద్దేశాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి తీసుకుంటే ఒక గమ్యంగా ఉంటే ఆ గమ్యంలో కొన్ని ఉద్దేశాల కలయిక ఉంటుంది. ఆ ఉద్దేశాలు ఒక్కొక్కటి వేరువేరుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి విషయ ప్రణాళిక ద్వారా ప్రవర్తనలో మార్పును ఆశించేవి ఉద్దేశం అని చెప్పవచ్చు. ఇవి ప్రతి విషయానికి వేరువేరుగా ఉంటాయని చెప్పవచ్చు. ఇది ఉద్దేశం. మరి ఇది 2 రకాలు. ఒకటి సామాన్య ఉద్దేశము, రెండవది ప్రత్యేక ఉద్దేశం అని చెప్పచ్చు. మరి సామాన్యం అంటే ఏంది? అన్ని విషయాల ద్వారా మార్పును కోరేవి. అన్ని విషయాల ద్వారా మార్పును కోరేవి
ఉద్దేశం అని చెప్పొచ్చు, సామాన్య ఉద్దేశం. మరి ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఒక విషయం ద్వారా మార్పును కోరేవి ఉద్దేశం అని, ప్రత్యేక ఉద్దేశం అని చెప్పొచ్చు. ఇది మనకు ఉద్దేశానికి సంబంధించి. మనకు ప్రశ్న ఏంటంటే డైరెక్ట్ ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే గమ్యం యొక్క తదుపరి సూక్ష్మ రూపం అని ఉంటుంది. గమ్యం యొక్క తదుపరి సూక్ష్మ రూపం ఏంటంటే ఉద్దేశం అవుతుంది. అంటే గమ్యం తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే ఉద్దేశం. తర్వాత ఉద్దేశం తర్వాత ఇంకా సూక్ష్మ రూపం ఏంటంటే లక్ష్యాలు. లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపం ఏంటంటే స్పష్టీకరణలు. ఈ విధంగా గమ్యము, ఉద్దేశము, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఈ విధంగా ఆర్డర్ వైజ్ అనేది గుర్తుంచుకోవాలి. దీని యొక్క సూక్ష్మ రూపం ఇది, దీని యొక్క సూక్ష్మ రూపం ఇది, దీని యొక్క సూక్ష్మ రూపం ఇది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలు ఈ విధంగా ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ను ఆధారంగా చేసుకొని మనకు ప్రశ్న రావడం జరుగుతుంది. ఇది ఉద్దేశాలకు సంబంధించి. ఇక తర్వాత మనం లక్ష్యాలకు సంబంధించి తీసుకున్నాం అనుకోండి. ఇవి ఉద్దేశాల సూక్ష్మ రూపాలు. మరి గమ్యం యొక్క సూక్ష్మ రూపం ఏంది? ఉద్దేశం. ఉద్దేశం యొక్క సూక్ష్మ రూపము లక్ష్యం అవుతుంది. ఇది ఉపాధ్యాయునికి సంబంధించినవి. అంటే ఈ లక్ష్యాలు ఉపాధ్యాయుడు ఒక ముఖ్య కారకుడుగా ఉంటారు. విద్యార్థి సాధించాలంటే ఒక ముఖ్య కారకుడుగా ఉపాధ్యాయుడు ఉండడం జరుగుతుంది. తరగతిలో బోధించే బోధనాంశం ద్వారా ప్రవర్తనలో మార్పును ఆశించేవి లక్ష్యాలు. ఈ బిట్టు మనకు డిఎస్సిలో టెట్లో చాలాసార్లు వచ్చినటువంటిది. తరగతిలో బోధించే బోధనాంశం ద్వారా ప్రవర్తనలో మార్పును ఆశించేవి ఏవి అంటే లక్ష్యాలు. ఇది తెలుగు అనేటువంటి మెథడాలజీకే సంబంధించి కాదు, అది సైన్స్ అయినా సోషల్ అయినా అన్ని గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి అన్ని అంశాలు ఒకటే ఉంటాయి. తర్వాత ఒక పీరియడ్ వ్యవధిలో సాధించదగే వాటిని ఏమంటారు అంటే లక్ష్యం అంటారు. అంటే మనం లక్ష్యాత్మక బోధన చేస్తాం కదా, ఈ లక్ష్యాత్మక బోధనలో 45 నిమిషాల కార్యక్రమంలో లేదా 90 నిమిషాల కార్యక్రమంలో ఈ అంశము నెరవేరుతుంది. ఈ అంశం నెరవేరుతుందంటే ఎన్ని నిమిషాలు అవుతుంది? ఒక పీరియడ్ వ్యవధిలో సాధించుతాం. ఆ విధంగా ఒక పీరియడ్ వ్యవధిలో సాధించేదాన్ని మనం ఏమంటామంటే లక్ష్యము అంటాం. కాబట్టి ఒక పీరియడ్ వ్యవధిలో సాధించేది ఏంటంటే లక్ష్యం అని చెప్పవచ్చు. మళ్ళా ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంవృత లక్ష్యము, రెండోది వివృత లక్ష్యం అంటాం. సంవృత లక్ష్యాలకు సంబంధించి ఒకే వాక్యంలో సమాధానాన్ని ఆశించేవి సంవృత లక్ష్యం అంటాం. వివృత లక్ష్యం ఏంటంటే వివిధ వాక్యాలలో సమాధానాన్ని ఆశించేవి వివృత లక్ష్యం అంటారు. మరి ఈ లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే విద్యార్థి ఈ లక్ష్యాన్ని పొందుతాడు, అంటే విద్యార్థి ఈ అంశాలను సాధిస్తాడు, ఈ అంశాలను సామర్థ్యం పొందుతాడు అనేది ఒక వాక్యంలో మనం చేస్తే అది సంవృత లక్ష్యం అవుతుంది. మరిది వివిధ వాక్యాలలో సమాధానాన్ని ఆశించే దానికి సంబంధించి తీసుకుంటే ఇంకా ఎక్కువ విరివిగా ఉంటాయి. ఇది లక్ష్యాలకు సంబంధించి. అంటే ముఖ్యంగా ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపమే లక్ష్యం. ఇది ఉపాధ్యాయునికి సంబంధించింది. తరగతిలో బోధనాంశం ద్వారా ప్రవర్తనలో మార్పును ఆశించేవి. ఇలాంటి కొన్ని కీవర్డ్స్ అనేది గుర్తుంచుకోవాలి. ప్రవర్తనలో మార్పును ఆశించేవి ఇవి. తర్వాత ఒక పీరియడ్లో వ్యవధిలో సాధించదగేది. ఒక పీరియడ్ కాలంలో సాధించదగేవి ఏది అంటే లక్ష్యాలని చెప్పుకోవచ్చు. ఈ విధంగా లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత స్పష్టీకరణాలకు సంబంధించినటువంటి అంశం. ఇక స్పష్టీకరణాలకు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే ఇది విద్యార్థికి సంబంధించింది. మరి లక్ష్యాలేమో ఉపాధ్యాయుడికి సంబంధించినది. అంటే ఉపాధ్యాయుడు లక్ష్యాన్ని నెరవేరేటట్టు ఆ సామర్థ్యాలు వచ్చేటట్టు ఉపాధ్యాయుడు చూసుకోవాలి. మరి ఇక్కడ స్పష్టీకరణ అనేటువంటిది విద్యార్థికి సంబంధించింది. ఉపాధ్యాయుడు ఒక లక్ష్యం, ఈ లక్ష్యాన్ని పొందుతాడు అంటే విద్యార్థి ఆ లక్ష్యం వెనుక ఉన్నటువంటి స్పష్టీకరణలన్నీ కూడా సాధించబడేవాడిగా ఉండాలి. కాబట్టి ఇది విద్యార్థికి సంబంధించింది. తర్వాత లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలు ఇవి. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం గమ్యానికి ఉద్దేశం, ఉద్దేశానికి లక్ష్యం, లక్ష్యానికి స్పష్టీకరణ సూక్ష్మ రూపము. లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలే స్పష్టీకరణాలు అని మనం అంటున్నాం. తర్వాత బోధనాభ్యసనకు సాక్ష్యాలుగా ఉండేటివి ఏవి? ఇది కూడా చాలాసార్లు డిఎస్సిలో అన్ని రకాల మెథడాలజీలో వచ్చింది. బోధనాభ్యసనకు సాక్ష్యాలు అంటే బోధన జరిగింది అనడానికి ఒక సాక్ష్యం ఏదంటే స్పష్టీకరణ అని మనం చెప్పవచ్చు. తర్వాత లక్ష్యాల యొక్క అర్థాన్ని పరిమితం చేసేవి. అంటే మనం ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం వెనుక కొన్ని స్పష్టీకరణలు రాసుకుంటాం. ఒక లక్ష్యం సాధించాలంటే ఇంకా ఉపలక్ష్యాలు అంటే స్పష్టీకరణలు ఉండాలి. అవి ఏం చేస్తాయి మరి స్పష్టీకరణలు?
ఇవి పరిమితం చేస్తాయి. ఒక అంశం ఉంటే ఆ అంశానికి సంబంధించినటువంటి ఆ సెంటెన్స్ సంబంధించినటువంటి పరిమితం చేసే విధంగా స్పష్టీకరణలు ఉంటాయి. తర్వాత లక్ష్యాల మధ్య పోలికలను తెలుపుతుంది స్పష్టీకరణ. ఒక లక్ష్యానికి సంబంధించి ఈ లక్ష్యానికి సంబంధించినటువంటి ఆ స్పష్టీకరణ ఈ స్పష్టీకరణ తేడాలను తెలియజేస్తుంది. తర్వాత బోధనాభ్యసనలో అంతర్దృష్టిని కలిగించేవి. అంటే బోధనాభ్యసన కార్యక్రమంలో ఇక్కడ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటిది ఏంటంటే స్పష్టీకరణ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా అన్ని గమనించి, తర్వాత అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలషణీయ ఫలితమే స్పష్టీకరణ అని చెప్పవచ్చు. అంటే అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలషణీయ ఫలితమే స్పష్టీకరణ. అంటే ముందుగానే విద్యార్థులు ఈ అంశాన్ని, ఉదాహరణకు విద్యార్థి శ్రద్ధగా చదువుతాడు, విద్యార్థి దోషాలు లేకుండా చదువుతాడనేటువంటి స్పష్టీకరణ ఉంది. అంటే ఇది ముందుగానే అభ్యసన ప్రక్రియకు ముందుగానే ఉపాధ్యాయుడు అనుకుంటాడు. అంటే విద్యార్థి స్పష్టంగా చదువుతాడు అనుకుంటాడు. మరి విద్యార్థి స్పష్టంగా చదవాలంటే ఏం కావన్నో, ఎలాంటి కార్యక్రమాలు మనం రూపొందించన్నో ఆ కార్యక్రమాలను రూపొందించుకోవాలా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎలా పరీక్షించాలని ఉపాధ్యాయుడికి తెలిపేవే స్పష్టీకరణలు చెప్పవచ్చు. అంటే విద్యార్థికి ఏం బోధించాలి, ఎట్లా బోధించాలా, తర్వాత ఎలా పరీక్షించాలని ఉపాధ్యాయుడికి తెలిపాయి. అంటే విద్యార్థికి ఏం చెప్తున్నారు అనేటువంటిది ఒక సాక్ష్యాలుగా ఉంటాయి. ఈ స్పష్టీకరణలన్నీ బోధనను తెలుపుతాయి. ఇలాంటి బోధన అంశం ఉన్నాయి, ఇలాంటి అంశాలు బోధించారనేటువంటి స్పష్టీకరణ రూపంలో మనం రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఏమి బోధించాలంటే ఈ అంశాన్ని బోధించాలి, ఎలా బోధించాలో కూడా మనం రాసుకుంటాం, ఎలా పరీక్షించాలని కూడా మనం రాసుకుంటాం. ఇవి ఉపాధ్యాయుడికి తెలిపేవే మనం స్పష్టీకరణలని చెప్పొచ్చు. ఇక లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే ఇవి మనకు ఈ గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించినటువంటి ఈ అంశాలు.